జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం ధనుర్మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. ధనుర్మాసంలోకి ఈ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం డిసెంబర్ 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ ధనుర్మాసం చాలా మంచి విశేషాలతో కూడుకొని ఉంటుంది. సూర్యనారాయణమూర్తి ప్రతి రాశిలోకి ఆయన వెళ్ళేప్పుడు అది డెఫినెట్గా ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎందుకు సిగ్నిఫికెన్స్ ఉంటుందంటే ఆయన జగత్తుకి వెలుగునిచ్చే దేవుడు సూర్యనారాయణమూర్తి. సూర్యచంద్రులు ఇద్దరూ కూడా పరమశివుడికి రెండు కళ్ళు. అందుకే సూర్య శశాంక వహిని నయనుడు అని ఆయనకి ఒక నామం కూడా ఉంది. సో వహిని అంటే అగ్ని అనమాట. సూర్యుడు ఒక కన్ను, శశాంకుడు అంటే చంద్రభగవానుడు ఒక కన్ను, వహిని అంటే అగ్ని. అగ్ని అంటే త్రినేత్రం, ఆయనకి మూడవ నేత్రం, మనకి తాడై అని చెప్తాం కదా. అలాగా మనం పరమశివుని కీర్తించే నామాల్లో ఒక నామం ఇది. అలాంటి ఒక కన్నైన సూర్యనారాయణమూర్తి అసలు పొద్దున్నే మనకి, అంటే నా పర్సనల్ భావన, నా ఒపీనియన్ నేను చెప్పేది, నాకు అనిపించే భావన ఏంటంటే, మనం ఇంట్లో దీపారాధన చేసుకుంటాము, పొద్దున్నే దీపారాధన చేస్తాము, కొంతమంది 2 పూట్ల దీపారాధన చేసుకుంటారు. నాకు అనిపించే విషయం ఏంటంటే, ప్రతిరోజు సూర్యనారాయణమూర్తిని చూసి దండం పెట్టుకుంటున్నప్పుడు దేవతలు చేసే దీపారాధన, 2 పూట్ల దేవతలు చేసే దీపారాధన, ఉదయాన్నే సూర్యుడు రావడము, అలాగే ఈవినింగ్ చంద్రుడు రావడము, ఇదే మనకి కృష్ణపక్షంలో అయితే ఉదయాన్నే, అంటే సూర్యుడి శక్తి అంతా ఆయనతోటే ఉంటుంది కదా, చంద్రుడు లాక్కోడు కదా. చంద్రుడు స్వయం ప్రకాశి కాదు, సూర్యుడి దగ్గర నుంచి వెలుతురు లాక్కుంటాడు. ఇదే మనకి కృష్ణపక్షంలో సూర్యుడి యొక్క తేజం ఆయన దగ్గరే ఉంటుంది. ఇంకంటే 2 పూట్ల దివారాత్రాలు 2 కూడా ఆయనే ప్రకాశింపజేస్తున్నారు అన్నట్లు ఇది నా పర్సనల్ భావన మాత్రమే. అలా అనిపిస్తుంది నాకు. అంటే దేవతలు చేసే దీపారాధనేమో అనిపిస్తుంది. సూర్యనారాయణమూర్తి ప్రతి నెల కూడా రాశి మారేప్పుడు చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇలా ప్రత్యేకించి ధనుర్మాసము అంటే ధనుసు రాశిలోకి సూర్యనారాయణమూర్తి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఈ నన్నాళ్ళు కూడా దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం. దీనికి కారణం ఏంటంటే, ఇంక తర్వాత మనకి సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాడో, ఒక నెల రోజులు ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఇంకక్కడి నుంచి ఏం ప్రారంభమవుతుందంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము. సో పగటి సమయం ప్రారంభమవుతుంది కాబట్టి సూర్యోదయానికి ముందు సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తంగా పరిగణిస్తాము. సో ఇలాగే దేవతలకి ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్తం. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుకుంటాము, గోదాదేవి కళ్యాణం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాము. అయితే జ్యోతిష శాస్త్ర ప్రకారము ఎప్పుడైనా సరే సంవత్సరంలో సూర్యనారాయణమూర్తి 3 రాశుల్లో సంచరించేప్పుడు చాలా అనుకూల అంశాలు ఉంటాయి. ఒకటి కర్కాటక రాశిలోకి ప్రవేశించి నన్నాళ్ళు, అలాగే ధనుసు రాశిలోకి ప్రవేశించిన నన్నాళ్ళు, అలాగే మకర రాశిలోకి ప్రవేశించిన నన్నాళ్ళు. ఈ కర్కాటక రాశి మరియు మకర రాశి వీటిల్లో ఏంటంటే మీరు ఇక్కడ ఒక విషయం జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే, గురు భగవానుడి యొక్క రాశి ధనుసు రాశి, ఇది మనకి తెలుసు. అందుకే ధనుర్మాసం చాలా ప్రత్యేకమైన ఇప్పుడు ఈ మాసం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని అత్యంత భక్తి శ్రద్ధలతోటి గోపికలు అందరూ ఆరాధించి వాళ్ళు ముక్తిని పొందిన మాసం ఈ మాసము. గోదాదేవి పెరుమాళుని వివాహం చేసుకున్న కళ్యాణం చేసుకున్న మాసం కూడా ఇది. అంటే జగత్ ప్రభు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడిని విష్ణుమూర్తిని చేరుకున్న కాలం కూడా ఈ కాలము. అయితే ఈ ధనుసు రాశికి అధిపతి గురు. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. సూర్యనారాయణమూర్తి సంచారం ప్రతి రాశిలో మంచిదైనా ఈ 3 రాశులు ఎందుకు స్పెషల్ అంటే, ధనుసు రాశిలో ఈ రాశ్యాధిపతి గురు భగవానుడు, అలాగే కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థానాన్ని తీసుకుంటాడు, మకర రాశిలో గురు భగవానుడు నీచ స్థానాన్ని తీసుకుంటాడు. అందుకే ఈ 3 రాశుల్లో ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి సంచారం చేస్తున్నారు అంటే ఈ అనంత విశ్వంలో చాలా సానుకూల శక్తులు మొత్తం నిండబడి పరచబడి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఈ 3 మాసాలని మనం చాలా జాగ్రత్తగా వినియోగం చేసుకోవాలి. ఈ ధనుర్మాసం మొత్తం కూడా విష్ణు ఆరాధనకి కేటాయించడము, విష్ణవే నమః విష్ణవే నమః విష్ణవే నమః అనే ఈ నామాన్ని జపించడం వల్ల
ఈ ధనుర్మాసం మొత్తం, లేదా విష్ణుమూర్తి యొక్క దశావతారాలని కూడా ప్రతిరోజు మననం చేసుకోవడం. మనకి దశావతారాలు తెలుసు కదా, దశావతారాల్ని ప్రతిరోజు మనసులో స్మరించుకుంటూ ఉండడము. అలాగే ఈ దశావతారాలకి సంబంధించిన ఇతిహాసాలు కూడా చదవడానికి ప్రయత్నించడం. ఆల్రెడీ తెలిసి ఉన్నవే మనకి మ్యాక్సిమం ఉంటాయి. తెలిసినవి ప్రతిరోజు కూడా మనసులో వాటిని స్మరించుకోవడం వల్ల మనము దైవ కృపకి ఎక్కువగా పాత్రలం కాగలుగుతాము. ఇప్పుడు దేవతల బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి ఈ సమయంలో కనుక మనము భగవంతుడితోటి ఎక్కువగా కనెక్ట్ అయి ఉండడానికి ప్రయత్నిస్తే మనలో ఆత్మబలం పెరుగుతుంది, మనలో ఉత్తేజం పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, సంకల్ప బలాన్ని భగవంతుడు మనకిస్తాడు. అంటే మనం అసలు పుట్టడానికి కారణం ఏంటి? ఇహలోకంలో అంటే మనం ఎవరు పుట్టినా కూడా పరమాత్మని చేరుకోవడానికి మనకి ఈ శరీరాన్ని భగవంతుడు ప్రసాదించాడు. సో పరమాత్మని చేరుకోవడానికి ఇహలోకంలో బంధనాలు ఉంటే మనం పరమాత్ముడి వైపు తిరగలేము తొందరగా. అందువల్ల ఏం చేస్తారంటే ఇలాంటి ప్రత్యేకమైన మాసాల్లో మనం భగవంతుడిని ఎక్కువగా పట్టుకుంటూ ఉంటే కనుక ఇలా మనం ప్రాక్టీస్లో పెట్టుకుంటూ వెళ్తాం. సపోజ్ ఈ ఇయర్ మీరు చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపల కొంత మార్పు ప్రోగ్రెషన్ వస్తుంది, మళ్ళీ ఆ పై ఇయర్ లోపల ఇంకా కొంత మార్పు ప్రోగ్రెషన్ వస్తుంది. ఇదేమవుతుందంటే ఇయర్ బై ఇయర్ మనల్ని లౌకికంగా అంతా సెటరేట్ చేస్తుంది. ఇంకా లౌకికంగా మనకి పెద్దగా బాధ్యతలు అనిపించవు, అంతా కూడా సెటరేట్ ఉంది, వెళ్ళిపోతుంది. మీరు ఏ వయసులో ఉన్నా ఉండనండి, అంతా కూడా హ్యాపీగా వెళ్ళి మనకి చాలా టైం దొరుకుతుంది, ఆంపిల్ ఆఫ్ టైం దొరుకుతుంది. దేనికి దొరుకుతుందంటే టైం భగవంతుడు మనకి ఎందుకు ఇస్తాడంటే ఆయనతోటి మనం కనెక్ట్ అయి ఉండడానికి, ఆయన పాదాలని మనం స్మరించడానికి, అమ్మవారి పాదాలని మనం స్మరించడానికి, విష్ణుమూర్తి పాదాన్ని మనం స్మరించడానికి, అలాగే పరమశివుడి యొక్క పాదాన్ని మనం స్మరించడానికి, వీటిల కోసం మనల్ని జీవన్ముక్తులు చేయడానికి పరమాత్ముడు సదా తాపత్రయపడుతూ ఉంటాడు. అందువల్ల ఈ మాసము ధనుర్మాసము అందరం కూడా విష్ణుమూర్తి యొక్క దశావతారాల్ని ప్రతిరోజు మననం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కనుక చాలా బాగా ఉంటుంది. మనకి నిత్య దైనందిన జీవితంలో అనేక తాపత్రయాలు ఉంటాయి. ఈ తాపత్రయాలతోనే నలిగిపోతూ ఉంటాం, కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఈ తాపత్రయాలంటే ఒక్కోసారి మానసిక ఆందోళన ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ తాపత్రయాల నుంచి మనం బయటపడడానికి ప్రతిరోజు కూడా ఈ చిన్న నామాన్ని తలుచుకోవడం వల్ల వాటిలోంచి తొందరగా బయటకు వస్తాము. తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమః, తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమః, తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమః అని అనుకుంటే కనుక మనకున్న టెన్షన్స్ నుంచి, ఆదుర్ధ నుంచి, ఇన్సెక్యూరిటీస్ నుంచి, అన్నిటి నుంచి, ఇలాంటి అన్ని తాపత్రయాల నుంచి మనల్ని ఒడ్డుకి చేర్చే తెడ్డు నావ శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్పడంలో, విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అని చెప్పడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఇలా ధనుర్మాసాన్ని మనం అందరం కూడా చక్కగా వినియోగించుకొని భగవంతుడి యొక్క కృపకి పాత్రలం కావాలని చెప్పి మనందరి తరఫున నేను మనస్ఫూర్తిగా భగవంతుని శరణ వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.